అందరికీ నమస్కారం. జీవన వికాసం అనే ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. నిన్న మొన్నటి ఎపిసోడ్లలో మనం మైండ్ను ఎట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలో 6 టూల్స్ ఉపయోగించి మనము ఎలా ప్రోగ్రామ్ చేస్తాము, ఇతరులు మన మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తారు, మనం ఇతరుల మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తుంటాం, తద్వారా మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, కష్టాలా నష్టాలా, ఇవన్నీ మనమే ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం అనేది చూసాం. అండ్ ఇవాళ సెషన్లో ముఖ్యంగా ఇప్పటి వరకు మన ప్రమేయం లేకుండా జరిగింది మన జీవితం, అందుకే మన జీవితంలో దుఃఖం. ఇప్పుడు మనము ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్రము అనే 2 అంశాలు మన జీవితంలోకి వచ్చాయి. ఈ రెండింటిని నేర్చుకుంటూ దీని ద్వారా ఈ మైండ్ యొక్క సూత్రాలను అర్థం చేసుకొని ఈ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం ద్వారా మన జీవితంలో ఇప్పుడున్న ప్రస్తుత ఎటువంటి సమస్యనైనా సరే, అది అనారోగ్యంతో బాధపడుతున్నారా, మీరు డబ్బు పరంగా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారా, కెరియర్ పరంగా మీరు సెట్ అవ్వట్లేదా, మీరు అనుకుంటున్న ఎన్నో సమస్యలు, రిలేషన్షిప్లో ప్రాబ్లం కావచ్చు, మీ చుట్టుముట్టు ఉన్న మీ కుటుంబ సభ్యులు, మీ బంధుత్వాల్లో ప్రాబ్లమ్స్, మీరు మానసికంగా దుఃఖంతో ఉండడము, మీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఇలా ఎన్ని సమస్యలు తీసుకున్నా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటి. బికాజ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ మైండ్. ఆ మైండ్ను మనం ఎలా రీప్రోగ్రామ్ చేసుకుందాం అనేది ఇవాళ సెషన్లో చూద్దాం. సో టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ you need to apply 3 rules. First one is affirmations. Affirmations అంటే దృఢ వాక్యాలు అని అర్థం. అఫర్మ్ అంటే దృఢపరచడం. నాకు కారు అయితే బాగుండు, అందరికీ కావాలి, ఒక ఆలోచన వచ్చింది, బట్ దృఢంగా లేదు వాక్యం. ఆ వాక్కులోనే చూడండి, నాకు కారు కావాలి, దిస్ ఈజ్ ద అఫర్మేషన్. కారు కంపల్సరీ అయ్యి తీరాల్సిందే, నేను కారులోనే వెళ్ళాలి, నా ఆఫీస్కి కారు ఉండాలి, బయటికి వెళ్ళాలంటే కారు ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా కారులోనే ఉండాలి. దిస్ ఈజ్ ద అఫర్మేషన్. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ అది సంకల్పంగా మారాలి. దృఢ సంకల్పంగా మారినప్పుడు అది నెరవేరుతుంది. అందరూ కోరుకుంటారు కదా సార్, మరి ఎందుకు రావు అని మీరు అనొచ్చు. బట్ యూ ఫెయిల్డ్ టు అఫర్మ్ ఇట్. దృఢంగా చేయడంలో దాన్ని మీరు విఫలమైనరు. మరి ఏం చేయాలి? దాన్ని దృఢంగా మార్చాలి. ఎట్లా మార్చాలి? ఫస్ట్ ఒక నోట్బుక్ తీసుకోండి, అందరూ పెన్ను పేపర్ తీసుకొని మీకు ఏం కావాలనో ఫస్ట్ ఒక వాక్యాన్ని రాయండి. ఏది రీప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. అంటే వర్ధమానంలో ఆల్రెడీ కలిగి ఉన్నట్టుగా రాయాలి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఎన్నో కష్టాలకు పడుతూ జాబ్ సంపాదించడానికి ట్రై చేస్తున్నాడు. ఈజ్ గెటింగ్ ఎవ్రీ టైమ్ ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్యాంపస్లో ఉండి ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, రైల్వే, బ్యాంకింగ్, సివిల్స్ అన్నీ రాస్తుంటారు, బట్ ఫెయిల్యూర్. ఈ బుర్రలో అన్ని పుస్తకాల జ్ఞానం ఉంది, జాబ్ వచ్చిన వాడికన్నా ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంది ఇక్కడ, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్. వై? దెర్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్, దెర్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ థింకింగ్ ఇన్ హిజ్ మైండ్. జాబ్ రాకపోతే నేనేం చేయాలి అన్న ఇంకొక ఆల్టర్నేట్ని ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాడు. సో దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి జాబ్ రాలేదు. మనం ఏమనుకున్నాము, 18 గంటలు కష్టపడాలి, పుస్తకాలు అన్నీ చదవాలి, క్వశ్చన్ పేపర్స్ అన్నీ పూర్తి చేయాలి, టైం మెయింటెనెన్స్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఆపేయాలి, కష్టపడాలి, ఇంకా కష్టపడాలి అంటాం. కానీ విజేతల యొక్క రహస్యం వింటే 90% విజేతలు కలలు కన్నారు. అబ్దుల్ కలాం కూడా ఏం చెప్తున్నా అంటే, గొప్ప గొప్ప కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నాడు. హీ నో ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో మనము ఈ యొక్క అఫర్మేషన్ టెక్నిక్ ఉపయోగించి ఆ నెగటివ్ ప్రోగ్రామ్ని రీప్రోగ్రామ్ చేయొచ్చు. సో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఒక వ్యక్తి ఎలాంటి స్టేట్మెంట్ రాసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ అఫర్మేషన్ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే, ఆల్రెడీ నువ్వు పొందాల్సిన దానిని పొంది ఉన్నందుకు కృతజ్ఞుని అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇన్స్పెక్టర్ కావాలనుకున్నారు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు కృతజ్ఞతలు, లేదంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినందుకు కృతజ్ఞతలు. అయ్యాము అని ఉంది ఆ స్టేట్మెంట్లో. నేను అవుతాను అన్నప్పుడు అది భవిష్యత్తులో ఉంది ఆ వాక్యం. మీ మైండ్ దాన్ని ఎప్పుడు ఏం చేస్తుందంటే, ఇట్ పోస్ట్పోన్స్ టు ద ఫ్యూచర్. ఎగ్జాంపుల్, ఒక గోడ మీద రేపు ఉద్దెరా ఇవాళ నగదు అని రాసి పెడతారు అక్కడక్కడ కొన్ని కిరాణా షాపుల దగ్గర. ఆ వ్యక్తి వచ్చి రేపు వస్తాడనమాట, చూస్తాడు, స్టేట్మెంట్ చూసి ఓకే రేపు ఉద్ధరిస్తానన్నారు కదా అని వస్తాడు. వచ్చి చూస్తాడు, స్వామీజీ ఉద్ధరిస్తావన్నావు కదా, సామాన్లు నాకు ఉద్ధరివ్వు అంటాడు. ఒకసారి బోర్డు చూడంటాడు, ఈరోజు నగదు రేపు ఉద్దర అని ఉంటుంది. అక్కడ ఏముంది అంటే ఈరోజు ఉద్దర, మరి ఈరోజు ఉద్దర ఇవ్వబడదు, నగదు ఇవ్వాలి అంటాడు. అప్పుడు వానికి అర్థమవుతుంది టెక్నిక్. గోడ మీద రాసిన వాక్యం లాంటి లాగా అనమాట ఈ అఫర్మేషన్ కూడా. ఎలా రాయాలి? కంటిన్యూస్ టెన్స్లో ఆల్రెడీ యూ హ్యావ్ దిస్ విద్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు మీ జీవితంలో
అది కలిగి ఉంటే ఎలా ఉంటుందో ఆ వాక్యాన్ని రాయాలి. రైట్. ఒక వ్యక్తి తన శాలరీని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాడు తన మైండ్ పవర్ను ఉపయోగించుకొని. ఎలా రాయాలి? తను ఏమనుకుంటాడంటే ఆ వాక్ కోరుకునేటప్పుడే మైండ్ వస్తుంది, కాన్షియస్ మైండ్ అడ్డం వచ్చి పడుతుంది. ఏమని వస్తుందంటే నువ్వు చేసే టాలెంట్కి నువ్వు చేసే జాబ్కు ₹1,00,000 పొందే అర్హత నీకు లేదని చెప్తుంది. బట్ నీ టాలెంట్ మీద ఆధారపడి లేదు డబ్బు. నీ స్టేటస్, నీ చదువుకు నీ సంబంధం లేదు. నీకు ఎంతమంది తెలుసు, నీ చుట్టూ ఎంత ఇన్ఫ్లుయెంట్ పీపుల్ ఉన్నారు, ఆల్ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎ మ్యాటర్. నీ లోపల నెలకు ఎంత శాలరీ అని ఫిక్స్ చేసుకున్నావో, దేన్నైతే నమ్ముతున్నావో అంతే వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఇన్కమ్ పర్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 శాలరీ కావాలి, ఎలా పెట్టుకోవాలి థాట్, ఎలాంటి స్టేట్మెంట్ రాసుకోవాలంటే ప్రతి నెల సులభంగా ప్రయత్నంగా ₹1,00,000 ఆదాయాన్ని పొందుతున్నందుకు కృతజ్ఞతలు. ఎవ్రీ మంత్ యు ఆర్ గోయింగ్ టు గెటింగ్, ఆల్రెడీ ప్రతి మంత్ మీకు మీ అకౌంట్లోకి ₹1,00,000 శాలరీ ఈజ్ గోయింగ్ టు బి క్రెడిటెడ్ వస్తుంది అని చెప్తున్నారు మీరు. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని మీరు రిపీటెడ్గా చెప్పే కొద్ది కల్లా దాన్ని మీ కమాండ్గా భావించి ఒక సూచన, రెండోది, మూడోది, నాలుగోది మెల్లమెల్లగా ఇట్ గోయింగ్స్ టు బికమ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ and collection of instruction becomes a program. This program will transfer to the subconscious mind. Your subconscious mind starts execution. అంటే మీ జీవితంలోకి ఉన్న పలంగా ఒక కొత్త ప్లేస్లోకి మీరు మూవ్ అవుతారు. ఒక కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు, ఒక కొత్త ఆపర్చునిటీ వస్తుంది, ఓ పేపర్లో న్యూస్లో ఒక యాడ్ చూస్తారు, తక్షణం మీరు అక్కడికి వెళ్తారు. మీకోసమే సిద్ధంగా ఉన్నట్టుగా ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేసుకుంటారు. మీ శాలరీ ₹1,00,000 ఉంటుంది. మీరు కోరుకోలేదంతే, మిమ్మల్ని మీరు పరిమితం చేసుకున్నారు. నా యొక్క ఎబిలిటీ ఇంతే, 15,000 అనుకుంటున్నారు. ఇవాళ ప్రపంచంలో గమనిస్తే చాలా మేధావులందరూ తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. మామూలు వ్యక్తులు కోటీశ్వరులై ఉన్నారు. చదువు రాని వాళ్ళు కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసినారు. వాడు తాను తక్కువ అంచనా వేయలేదు, చదువు గురించి పోల్చుకోలేదు, తన దురదృష్టం గురించి మాట్లాడలేదు. వాడు ఒకటే కలగన్నాడు, నేను కంపెనీకి హెడ్ని, నా చేతి కింద 100 మంది పనిచేయాలి, నేను తిరిగేదే బెంచ్ కారు, నా చుట్టుముట్టు 100 మంది పనిచేయాలి, నేను ఒక మ్యాన్షన్ హౌస్లో ఉంటాను, 10 మంది ఇంట్లో పనిచేస్తారు, నేను రిచ్ ఫుడ్గా తింటాను, ప్రతి నెల నేను టూర్లు వెళ్తాను. దీస్ టైప్ ఆఫ్ కంటిన్యూస్ థాట్స్ ఈజ్ మెయింటైనింగ్ హిస్ మైండ్. సార్ నాకు కూడా అటువంటి కోరికలు ఉన్నాయి కదా, థాట్స్ ఉన్నాయి కదా. చూడండి ఒకసారి మెజారిటీ థాట్స్ ఏంటి ఉన్నాయి. 5% ఆఫ్ థాట్స్ కోరికలు అందరికీ ఉంటాయి. 95% థాట్స్ ఏమున్నాయి మీకు, ఏ విజన్స్ ఉన్నాయి లోపల. మొత్తం ₹15,000 జీవితాన్ని ఎలా గడపాలి, చిట్టి ఎలా కట్టాలి, రూమ్ రెంట్ ఎలా కట్టాలి, ఫుడ్కి కూరగాయలకి ఎట్లా తీసుకురావాలి, వీటిని ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఇంతే. ఈ 15,000లోనే ఉంది మీ సర్కిల్ అంతా. దిస్ ఈజ్ యువర్ డామినేటింగ్ థాట్. దట్స్ వై యు ఆర్ గెటింగ్ 15,000 శాలరీ. అంటే ప్రపంచంలో అందరికీ మిగిలిన అన్నీ వస్తున్నాయంటే కారణం అదృష్టం అని అనుకుంటాం మనం. దట్ ఫార్చునేషన్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ బై యువర్ మైండ్ ప్రోగ్రామ్. అదృష్టము దురదృష్టము రెండు లేవు. మీ మనసుకున్న మహాశక్తికి ₹1,00,000 తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఈజీ. వారన్ బఫెట్ ముసలైన 80 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చుంటాడు. 247 కోట్లు రోజు. ప్రపంచంలోనే ఒక మహా కుబేరుడు. ఎలా సాధ్యమైంది? ఏజ్ పెరిగే కొద్ది కాల డబ్బు సంపాదించడం తగ్గుతుంది కదా మనకు. బట్ ఇన్ దిస్ పర్సన్ కేస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. హీ నోస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ మైండ్. ఈ ప్రోగ్రామ్డ్ కంటిన్యూస్లీ వెల్త్ 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 ఈజ్ అ సెట్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనసులో మీరు ఏం భావిస్తున్నారు, యద్భావం తద్భవతి. సో దిస్ పర్సన్ హ్యాస్ టు రిటర్న్ ఎ స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ప్రతి నెల ₹1,00,000 జీతాన్ని మళ్ళీ కష్టపడి కాదు, ఓటీలు చేసి కాదు, కంపెనీల్లో నిలబడి జాబ్ చేసి కాదు, మళ్ళీ మీరు ఎలా అంటే అలాగే ఏ యథామాం ప్రబధ్యంతే తాం సదైవ భజామ్యహం. మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయా విధంగానే అనుగ్రహిస్తున్నాను. ₹1,00,000 నాకు చాలా సులభంగా రావాలి. వీక్లీ 3 గంటలు పనిచేస్తాను. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. విదిన్ 2 or 3 monthsలో కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు. మన పక్కలే ఏంటికి కొరగాకుండా తిరిగిన వ్యక్తులు ఇవాళ బెంచ్ కార్ వేసుకొని తిరుగుతుంటాడు. కారణం లక్కు కాదు, మన పక్కలో తిరుగుతూ వాడి మైండ్లో మెయింటైన్ చేసిన థాట్స్. ఎప్పుడు వాడి మాటలు గమనించండి. కార్ల గురించి మాట్లాడుతుంటాడు, స్టేట్ గురించి మాట్లాడుతుంటాడు, అలా ఉండాలి అని మాట్లాడుతుంటాడు. వాళ్ళ వర్డ్స్ని గమనించండి, వాళ్ళ జీవితాన్ని గమనించండి. యాజ్ ఇట్ ఈజ్గా మ్యాచ్ అవుతాయి. మీ మొత్తం ఈ సూత్రాన్ని మీరు ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. డోంట్ బిలీవ్ మీ, మీరే వెరిఫై చేసుకోండి. మీ మెజారిటీ 95% ఆఫ్ ద థాట్స్, ఊహలు, వాక్కులు, చర్యలు ఈ చిన్న ప్రపంచంలాగా ఉన్నాయా, లేకపోతే ఆ రిచ్ పీపుల్ యొక్క బిహేవియర్ లాగా ఉన్నాయో చూసుకోండి. దానిలాగా లేవు మీవి. కాబట్టి మీకు ఆ జీవితం రావట్లేదు. అది మీకు ఎప్పుడు అందని ద్రాక్షనే. సో ఫస్ట్ మనం అఫర్మేషన్ టెక్నిక్ విత్తనం రూపంలో నాటుతాము. ఎలా?
స్టేట్మెంట్ రూపంలో రాయాలి. ఆరోగ్యం లేని వ్యక్తి ఏమని చెప్పాలంటే, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఏడవన్నాను సార్, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. నో, ఇప్పుడున్న మీ పరిస్థితి నిన్నటి, పోయిన నెలది, పోయిన సంవత్సరం యొక్క ఆలోచనల ఫలితం. ఈ క్షణంలో మీకున్న ప్రతి పరిస్థితి నిన్న మొన్నటి ఆలోచనల ఫలితం. మరి ఇప్పుడు కొత్త విత్తనం నాటాలి. ఈ కలుపు మొక్కను పీకేసి కొత్త విత్తనం నాటాలి. కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేయాలి. మీ పొలంలో మొత్తము కలుపు మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, మీకు ఇంత పొలం ఉంది, సారవంతమైన పొలము, ఏ విత్తనాలు వేసినా నాటుతాయని సంగతి తెలిసింది. విత్తనాలు కూడా మీ చేతిలో ఉన్నాయి. కోరికలు అంటే నాటబడని విత్తనాలు, సంకల్పాలంటే నాటబడిన విత్తనాలు. కానీ విత్తనం నాటేటప్పుడు యూ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్, యువర్ ల్యాండ్ మస్ట్ బీ కల్టివేటెడ్. ఊరికి అనుకుంటే కాదు. ఇక్కడ అనుకుంటాం కారు కావాలి అని, ₹1,00,000 శాలరీ కావాలనుకుంటాం. ఒకసారి ₹1,00,000 శాలరీ కావాలనుకుంటాం, మళ్ళీ వచ్చి ₹15,000 జీతం ఏడుందో చూసుకుందాం. ఈ ₹5,000 ఖర్చు పెట్టేటప్పుడు చూసి ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, రేపు ప్రాబ్లం వస్తుంది అనుకుంటుంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద జాబ్. సో మన చర్యలు, మన ఆలోచనలు దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఆల్రెడీ నెగిటివ్ మైండ్ ప్రింట్ అయి ఉంది, దీన్ని కల్టివేట్ చేయాలి. దానికి కల్టివేట్ చేయడానికి చక్కగా పనిచేసేదే ధ్యానం. ఎంతెంతగా ధ్యానం చేస్తుంటామో మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ జీరో అవుతాయి. బికాస్ నెగిటివ్ థాట్స్ కెనాట్ రిసైడ్ ఇన్ యువర్ మైండ్ with the lowest energy. In the meditation you are going to get a lot of energy in the cosmic form, and your thoughts are raised to the new frequency. That frequency is higher frequency. That frequency of thoughts are called miraculous thoughts. మీకు నెగటివ్ థాట్స్ కంటిన్యూస్ వస్తున్నాయంటే యూ హ్యావ్ లో ఎనర్జీ. యూ డోంట్ హ్యావ్ సర్ప్లస్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. యూ ఆర్ యూటిలైజింగ్ ఇన్ ఎ నెగటివ్ వే. యూ ఆర్ వేస్టింగ్. You are investing your all energy in the form of unnecessary words and thoughts. You are giving energy to other people by judging, by talking about himself, by talking about political system, by talking about your neighbors. మీరు మాట్లాడిన ప్రతిసారి, ఆలోచించిన ప్రతిసారి you are giving some energy. ఈ భౌతిక శాస్త్ర సూత్రం ప్రకారం ఒక్క చేతి ఇలా కదలాలన్నా, గడ్డి పోచ ఇట్లా ఒక అడుగు మూవ్ వేయాలన్నా ఇట్ నీడ్స్ సమ్ ఎనర్జీ, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. మరి మీ ఆలోచనకి ఎంత శక్తి కావాలి, మీ వాక్కుకి ఎంత శక్తి కావాలి, మీ చర్యలకు ఎంత శక్తి కావాలి. యూ ఆర్ కంటిన్యూస్లీ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. దట్స్ వై యు ఆర్ నాట్ గెటింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ లైఫ్. శక్తి లేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటున్నారు, బంగ్లా కట్టాలనుకుంటున్నారు, టీవీ తెచ్చుకోవాలనుకుంటున్నారు, లాట్ ఆఫ్ కంఫర్ట్స్ యూ వాంట్, బట్ వెర్ ఇస్ ద మనీ? ఎనర్జీ ఉంటే జీవితంలో ఎదుగుతాము, డబ్బు ఉంటే ఆర్థికంగా ఎదుగుతాము. అలాగే మీ వాక్కుల ద్వారా, మీ ఆలోచనల ద్వారా, ఇతరుల గురించి మాట్లాడడం ద్వారా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా 99% ఎనర్జీని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. దట్స్ వై యూ ఆర్ రిమైనింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్. గొంగలి పురుగులాగా మనం జీవిస్తున్నాము. అది మారాలంటే మీ శక్తి మీకోసమే పనిచేయాలి. యూ మస్ట్ యూజ్ యువర్ ఎనర్జీ, టైమ్ ఇన్ ఎ కన్స్ట్రక్టివ్ వే టు అడ్వాన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, టు గెట్ ద బ్యూటిఫుల్ లైఫ్. మీ సొంత చిత్రాన్ని మీరే పెయింటింగ్ చేసుకోవాలి. బట్ యూ మస్ట్ లెర్న్ హౌ టు పెయింట్ లైక్ ఎ పికాసో. సో స్టేట్మెంట్ అనేది అఫర్మేషన్ రూపంలో మనం రాస్తున్నాం. ఎలా రాస్తున్నాము? నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞతలు, ఇది రాస్తాం. తర్వాత నాకు అందరూ స్నేహితులు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆల్వేస్ ఐ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్ మనీ, నా దగ్గర ఎప్పుడు నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బే ఉంటుంది. స్టేట్మెంట్ డబ్బు పరంగా. చుట్టూ ఉన్న నా ప్రపంచం అందరూ నాకు ప్రేమతోనా, ఆప్యాయతతోనా, తగిన సమయానికి నాకు స్పందిస్తూ సహాయం చేస్తారు. నేను పట్టిన ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తున్నాను. నేను ఏ విద్యనైనా సరే కొత్తగా నేర్చుకుంటాను. అండ్ అన్ని రకాల పరిస్థితులలో కూల్గా, కామ్గా ఉంటాను. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలను. లైక్ దీస్, whatever the habits, whatever the behavior you want to change, you must write down first on the paper in a present continuous tense. These statements are called affirmations. Simple. ఈ అఫర్మేషన్స్ ఏం చేయబోతున్నాయి అంటే, మనం ఏం చేస్తాము, ఈ అఫర్మేషన్స్ని ప్రతిరోజు ఉదయం నిద్రలోకి లేచిన వెంబడే ఆ నోట్బుక్ తీసుకొని 5 minutes ఒకసారి రీడ్ చేయండి, 2 సార్లు, 3 times. ఉదయం పూట మన కాన్షియస్ మైండ్ డీయాక్టివేషన్ మోడ్లో ఉంటుంది. కాన్షియస్ మైండ్ డీయాక్టివేషన్ మోడ్లో ఉంటుంది, బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ 24/7 ఈజ్ వర్కింగ్. ఇట్స్ ఓపెన్. దెర్ ఈజ్ నో అబ్స్టాకిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్షియస్ మైండ్. సో మనం ఇచ్చే ఈ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యి అది ప్రోగ్రామ్గా మారుతుంది. అందుకే ఉదయం పూట లేచి ధ్యానం చేయండి, ఉదయం పూట లేచి కష్టమైన సబ్జెక్ట్ చదవండి, పూజలు చేయండి, వ్రతాలు చేయండి అని చెప్తారు. బ్రహ్మీ ముహూర్తంలో అని చెప్తారు. సో మీరు మీ అఫర్మేషన్స్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేసుకోవాలంటే, ఉదయం పూట నిద్రలోకి లేచిన వెంబడే ఒక 5 నిమిషాలు దాని పట్ల స్టేట్మెంట్ను చదువుకోండి మీ మనసులో. అండ్ పడుకునే ముందు మీ కాన్షియస్ మైండ్ మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది, మళ్ళీ అది తప్పుకుంటుంది, డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్షన్ ఇస్తుంది. అప్పుడు మీరు చదువుకునే ప్రతి స్టేట్మెంటు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది.
అట్లా రోజు కొన్ని రోజుల పాటు రిపీటెడ్గా ఈ స్టేట్మెంట్స్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ ఏ ప్రోగ్రామ్. వన్స్ ఒక విషయం మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిందంటే ఇక మీ ప్రయత్నం అక్కర్లేదు. ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా మీరు ఆరోగ్యంతోనే ఉంటారు. ఫుడ్ మెయింటైన్ చేసినా చేయకున్నా, ఎటువంటి నీళ్ళు తాగినా, మినరల్స్ తాగినా, దాంట్లో పొల్యూషన్ కలిసిన వాటర్ తాగినా, మీ శరీరానికి ఉన్న శక్తి ముందు అదంతా దిగదుడిపే. మీ ఆరోగ్యం కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది. సో మీ సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి అత్యద్భుతమైన టూల్ ఫస్ట్ అఫర్మేషన్ టెక్నిక్. అండ్ అఫర్మేషన్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్మెంట్ ఆన్ ఎ పేపర్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఆల్రెడీ కలిగి ఉన్నాము అని రాయాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను, నా స్నేహితులందరూ నాకు చక్కగా సహకరిస్తున్నారు, నేను అద్భుతమైన జాబ్ను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు, నాకు కావాల్సినటువంటి అద్భుతమైన ఇంటిని కలిగి ఉన్నందుకు, ఆ ఇంటిలో ఆనందంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు, నా జీవితంలో చక్కటి పార్ట్నర్, నాకు సహకరించే అందమైన భార్య ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ స్టేట్మెంట్ యు ఆర్ యాడింగ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ విధంగా మనం ఈ స్టేట్మెంట్ రాసి రోజు ఉదయం పూట పడుకునేటప్పుడు అండ్ వన్ మోర్ టైమ్ ఈజ్ దేర్, ధ్యానం చేసే ముందు మనం దాన్ని ఒకసారి చదువుకొని ధ్యానంలోకి వెళ్తే ఇవన్నీ కూడా డైరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతాయి. కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ కోరికల నుంచి సంకల్పానికి మారి, సంకల్పం నుంచి ప్రోగ్రామ్గా మారి మీ జీవితంలో నిజ రూపంలోకి వస్తాయి. అప్పుడు మీ జీవితంలో చూడవచ్చు, ఓకే అంటే ఇంతకుముందు వాక్కును మీరు మీకు నెగటివ్గా వాడుకున్నారు, ఇప్పుడు ఈ వాక్కును మిరాక్యులస్గా వాడుకున్నారు బై రీప్రోగ్రామింగ్ యువర్ వర్డ్స్, యువర్ సబ్కాన్షియస్ మైండ్. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఈజ్ క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్. జ్ఞానానికన్నా ఊహకే ఎక్కువ గొప్ప శక్తి ఉందని చెప్తాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ప్రపంచంలోనే ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు. అతను కనిపెట్టిన సిద్ధాంతాలు శాస్త్రీయ ప్రపంచాన్ని తలకిందులుగా చేసినాయి. ఆయన ఏమంటాడంటే, చిన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చేది, ఒక ఊహ వచ్చేది, సూర్యుని నుంచి వస్తున్న కిరణాల మీద నుంచి ఆ కిరణాల మీద కూర్చొని నేను ఈ పైనున్న సూర్యగోళంలో ఉన్న అన్ని గ్రహాల చుట్టుముట్టు తిరిగేవాడిని అని చెప్పి అలా ఊహించుకునేవాడిని అని చెప్పేవాడు. ఈ ఊహ కనుక ఐన్స్టీన్ ముందే చెప్పింటే ఐన్స్టీన్ పిచ్చోడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు చెప్తే చూసావా ఎంత మేధావో, ఆ మేధావికి మాత్రమే అటువంటి ఆలోచనలు వస్తాయంటాం. అదే మన పక్కింటి వాడు చెప్పిన అనుకోండి, పిచ్చోడి వారా సూర్యుని మీద నుంచి కిరణం వచ్చిందంటే ఈయన కిరణం మీద కూర్చున్నంట, పైన తిరిగిందంటని. బట్ ఆ థాట్ వెనకాల వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగంతో ఒక వస్తువు ప్రయాణించినప్పుడు అది పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది అని చెప్పేసి చెప్పిన సిద్ధాంతం అది. ఆ ఊహ నుంచే పుట్టింది. అది ప్రతిదీ ఊహ నుంచే పుడుతుంది అనేది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. యద్భావం తద్భవతి. వాట్ ద ఇమేజెస్ యు ఆర్ గోయింగ్ టు హోల్డ్ హియర్, యు ఆర్ గోయింగ్ టు హోల్డ్ హియర్. మీ మనసులో ఏవైతే చిత్రాలు ఉన్నాయో, ఏవైతే భావనలు ఉన్నాయో అవే మీ జీవితంలోకి రాబోతున్నాయి. యా మతిహి సాగతిర్భవేత్. సో క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్. దీన్ని ఉపయోగించి మనము మన జీవితంలోకి సంపదలను ఎలా తీసుకురావచ్చు, ఆరోగ్యాన్ని ఎలా తీసుకురావచ్చు, స్నేహితుల్ని, రిలేషన్షిప్స్ని ఎట్లా హీల్ చేసుకోవచ్చో చూద్దాం. అండ్ వాట్ ఈస్ ద క్రియేటివ్ విజువలైజేషన్? కొత్తదా 24 గంటలు మనం యూజ్ చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి టాపిక్ ప్రతి ఒక్కళ్ళు ఎరుకతోనో ఎరుక లేకుండానో ఉపయోగిస్తున్నట్టే. సో క్రియేటివ్ విజువలైజేషన్ అంటే నథింగ్ బట్ మన మైండ్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక ఊహ ఇక్కడ నడుస్తూ ఉంటుంది, కానీ ఏ ఊహ నడుస్తుంది అన్న పట్ల మనకు ఎరుకలేదు. ఏ చిత్రాన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము, వీఆర్ నాట్ మెయింటైనింగ్ దట్ విజన్ ఇంటెన్షనల్లీ. డెలిబరేట్గా మనం మెయింటైన్ చేయట్లేదు. డీఫాల్ట్గా ఒక ఊహ వస్తుంది, పోతుంది, అదే క్రియేట్ అవుతుంది. సో మరి ఎట్లా ఉపయోగించాలి అంటే క్రియేటివ్ విజువలైజేషన్లో 4 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ పాయింట్, స్లిప్ ఇన్ టు ద గ్యాప్. రెండవది, హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. థర్డ్ వన్, రిలింక్విష్ అటాచ్మెంట్ విత్ యువర్ గోల్ ఆర్ అవుట్కమ్. లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. 4 స్టెప్ ఫార్ములా ఉంది. క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగించాలంటే యూ నీడ్ టు అప్లై 4 స్టెప్ ఫార్ములా. ఫస్ట్ స్టెప్, స్లిప్ ఇన్ టు ద గ్యాప్. రెండవది, హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. థర్డ్ వన్, రిలింక్విష్ అటాచ్మెంట్ విత్ ద అవుట్కమ్. ఫోర్త్ వన్, లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. లెట్ us see డీటెయిల్లీ. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏదైతే మన జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నామో దాని గురించి ఒక క్లియర్గా ఐడియా తెచ్చుకోవాలి. అంటే స్టేట్మెంట్ రూపంలో రాసుకున్నాం. ఎగ్జాంపుల్, మీకు ఒక కారు కావాలి, ఆ కారు గురించి క్లియర్గా ఐడియా ఉండాలి. ఏ కారు, ఏ కలర్ కారు, ఎన్ని సెకండ్ హ్యాండ్ కారా, పెద్ద కారా, ఆ పెద్ద కారు అయితే సెకండ్ హ్యాండ్ది, మామూలు కారు,
లేదంటే బ్రాండ్ ఏది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ యూ హ్యావ్ టు గివ్. ఇట్స్ నథింగ్ బట్ బిఫోర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంజనీర్ అండ్ హ్యావ్ ఎ ప్లాన్. ఏ ఏరియాలో ఎన్ని గజాలలో ఇల్లు రావాలి, ఎన్ని ఫ్లోర్లు రావాలి, ఏ ఫ్లోర్లో ఏమేమి ఎన్ని రూమ్లు ఉండాలి, ఏ రూమ్లో ఎన్ని డోర్స్ ఉండాలి, ఎన్ని విండోస్ ఉండాలి, ఆ కలర్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వీ డిజైన్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద డిజైన్ అవర్ ప్లాన్. ఆ ప్లాన్లో ఉంటాయి. దీన్నే మనం ఈ మైండ్లో కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి. హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్ అంటే మీకు ఏం కావాలో ఆ ఫలితానికి సంబంధించిన క్లారిటీ మీకు ఉండాలి. ఫస్ట్ ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ అని చెప్పారు జీసస్ క్రైస్ట్. ఏది అడిగినా ఇస్తారు, కండిషన్స్ అక్కడ లేవు. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ అనే కండిషన్ కింద ఆ స్టేట్మెంట్ వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఆ అడ్వర్టైజ్మెంట్లో వచ్చినట్టుగా రాదు. నువ్వు ఏది అడిగినా సరే ఇది చిన్నది ఇది పెద్దది అని చెప్పదు, ఇది మంచిది ఇది చెడు అని చెప్పదు, నువ్వు దురాశ దుఃఖానికి చేటు ఇది నీకు మంచిది కాదని అసలే చెప్పదు. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ బట్ ఇట్ విల్ బి గివెన్ యూ. ఐఎమ్ ఆస్కింగ్ ఎ బ్యూటిఫుల్ కార్, రెడ్ కలర్ కార్, క్రెటా కార్, 22 lakhs కార్, 5-seater, దాని ఫినిషింగ్ ఎలా ఉండాలి అంతా నాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, సో నాకు రెడ్ కలర్ క్రెటా 22 lakhs, అది చక్కటి స్పేసెస్ ఉంది, లోపల మంచి స్క్రీన్ ఉంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, సీట్లన్నీ చక్కగా నేను అనుకున్నట్టుగా కుషనింగ్తో ఉన్నాయి, చక్కగా ఆ ఇంటీరియర్ అంతా అద్భుతంగా ఉంది నాకు అనుగుణంగా. ఐఎమ్ విజువలైజింగ్. ఫస్ట్ నాకు ఖచ్చితంగా ఏం కావాలో స్పష్టత వచ్చింది. దిస్ ఈజ్ ద హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. మీ సంకల్పం యొక్క రూపాన్ని క్లియర్గా మెయింటైన్ చేయాలి. రెండవది స్లిప్ ఇన్ టు ద గ్యాప్. ఫస్ట్ స్టెప్ స్లిప్ ఇన్ టు ద గ్యాప్. స్లిప్ ఇన్ టు ద గ్యాప్ అంటే ఏడుంది గ్యాపు? 2 ఆలోచనల మధ్యలో ఉంది. కంటిన్యూస్గా మన మైండ్ థాట్స్ని సిగ్నల్స్గా పంపిస్తూనే ఉంటుంది. దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ ద థాట్ వేవ్స్. ఆ 2 ఆలోచనల మధ్యలో గ్యాప్ను సృష్టించినప్పుడు మన సంకల్పము ఈ గ్యాప్ మధ్యలోంచి వెళ్ళిపోయి యూనివర్స్లో కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఈ సృష్టి ఫస్ట్ శూన్యం ఉండేది ఇంతకుముందు. బిగ్ బ్యాంగ్ థియరం ప్రకారము, సూపర్నోవా ప్రకారము శూన్యం నుంచి ఒక పెద్ద విస్ఫోటనం సంభవించి దాంట్లోంచి పదార్థం పుట్టింది. అంటే శూన్యం నుంచి పదార్థం పుట్టింది అనేది భౌతిక శాస్త్రం చెప్తుంది, ఖగోళ శాస్త్రం చెప్తుంది, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం కూడా చెప్తుంది. శూన్యంలోంచి అన్నీ పుడతాయని చెప్పి. శూన్యంలో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ నుంచి ఇది పుడుతుంది. సో మనం ఫస్ట్ ఈ విషయాన్ని శూన్యంలోకి కనెక్ట్ చేయాలి. ఆ శూన్యమే బిట్వీన్ థాట్స్. దానికి మనం ఏం చేయాలంటే విజువలైజేషన్ చేసిన ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే యూ విల్ స్లిప్ ఇన్ టు ద గ్యాప్. సో మీ మైండ్ మీకు గ్యాప్ ఇస్తుంది. ఆ గ్యాప్లో మన సంకల్పాన్ని పెడతాం. హ్యావ్ ఎ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్. సో దీస్ ఆర్ ద 2 steps. తర్వాత రిలింక్విష్ అటాచ్మెంట్ విత్ ద అవుట్కమ్. అంటే మనం ఏం చేస్తామంటే ఈరోజు విత్తనం నాటుతాం, రేపు ఉదయమే వెళ్ళి మళ్ళీ దాన్ని తీసి చూస్తాం ఎంత వచ్చిందని. దీన్నే అటాచ్మెంట్ అంటాం. మరి డిటాచ్మెంట్ అంటే ఏంటంటే ఒక రైతు నిజంగా ఏం చేస్తాడంటే ఆ విత్తనాల్ని చల్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. ద నెక్స్ట్ వర్క్ అంతా కూడా యూనివర్సల్ మెకానిజం చూసుకుంటుంది. మీరు అనుకుంటవచ్చు ఏంది ఊహిస్తే కారు వస్తుందా? అట్లా అనుకుంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఊహించవచ్చు కదా? ఎస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇంత చిన్న విత్తనం తీసుకొని వెళ్ళి ఆ భూమి మీద నాటిండ్రు. ఏం పని చేసిండ్రు మీరు? ఒక పెద్ద మర్రి వృక్షం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇచ్చిండ్రా? ఆ చెట్టుకు సంబంధించిన ఆ కాండము, ఆ కట్టె, ఆ కలరు, ఆ డిజైను, ఆ ఆకులకు ఉండే కలరు ఎక్కడి నుంచి తీసుకున్నది? ఇట్ అక్వైర్స్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద యూనివర్సల్ మెకానిజం. ఆకాశం నుంచి ఏం తీసుకోవాలని తీసుకుంటుంది, సూర్యుడి నుంచి ఏం తీసుకోవాలని తీసుకుంటుంది, వాటర్ నుంచి ఏం తీసుకోవాలని తీసుకుంటుంది, భూమి నుంచి ఏం తీసుకోవాలని తీసుకుంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ ఎలిమెంట్స్, దెర్ ఆర్ ఆల్రెడీ దేర్. బట్ ఆ విత్తనంలో కోడింగ్ ఉంది. ఆ కోడింగ్ ప్రకారము అన్ని పదార్థాలు అటువైపుకి వెళ్ళిపోయి అది ఆటోమేటిక్గా వస్తుంది. దట్ కంప్లీట్ వర్క్స్ టేకెన్ కేర్ ఆఫ్ బై యూనివర్స్. అందులో మీరు అద్భుతాన్ని దర్శించలేకపోతున్నారు. మీకు కామన్ అనిపిస్తుంది. ఇంత విత్తనం మీరు నాటిండ్రు, ఇంకేమి ఇవ్వాలా? నీళ్లు కూడా మీ నీళ్ళు కాదు, మీరు సృష్టించిన నీళ్ళు కాదు, సృష్టిలోనివే. నారు పోసిన వాడే నీరు పెట్టునంటే ఇదే అర్థం. ఈ సృష్టిలో ఉన్న మెకానిజమే అన్నిటిని సృష్టిస్తుంది. మీరు అనుకుంటుంటారు మీరు కష్టపడి సంపాదిస్తున్నారని. నో, ఈ భూమి మీద నీళ్ళని ఎవరు తయారు చేశారు? కంపెనీలు వచ్చినాయా? మీరు ఒక ఒడ్డు విత్తనం గింజ నాటుతారు, దానికి 100 గింజలు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? దిస్ ఈజ్ అ యూనివర్సల్ మెకానిజం. సో సంకల్ప శక్తి ద్వారా మీరు ఊహించినప్పుడు నిజంగా పుడుతుందనడానికి ఇవే లైవ్ ఎగ్జాంపుల్స్. ఆ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి, మట్టిలోంచి, నల్లటి మట్టిలోంచి ఆ రెడ్ ఫ్లవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ విత్తనంలోనే దాన్ని అంత ఎత్తుకు పెదగాల్సిన కావాల్సిన శక్తులు అన్నీ దాంట్లో ఉన్నాయి. మీ ఆలోచన అనే విత్తనంలో మీ సంకల్పం లోపలికి మార్చుకోగలిగే శక్తులన్నీ ఆ సంకల్పం అనే దాంట్లోనే ఉన్నాయి. సో ఈ విధంగా మనము
ఊహాశక్తిని ఉపయోగించి ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఫైనల్ ఇంకేందంటే లాస్ట్గా లెట్ ద యూనివర్స్ హ్యాండిల్ ద డీటెయిల్స్. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏ వ్యక్తి ఇస్తాడు, ఇవన్నీ మీకు సంబంధించిన అంశాలు కావు. ఇవన్నీ విశ్వానికి వదిలేయాలి. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఒకటి చెప్తుంది, ఒక సంఘటన జరగడానికి ఈ భూమి మీద ఇన్ఫనైట్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి, అనంతమైన సంభావ్యతలు ఉన్నాయి. అనంతమైన దారుల్లో ఏదో ఒక డోర్ ఓపెన్ అయిపోయి మీరు కోరుకున్న కోరిక మీ చేతుల్లోకి ఇవ్వబడుతుంది. బట్ యూ షుడ్ నాట్ డైరెక్ట్ ద యూనివర్స్. యూ హ్యావ్ టు లెట్ ద యూనివర్స్ టు టేక్ కేర్ ద డీటెయిల్స్. మీకేం కావాలో వాట్ యూ వాంట్ జస్ట్ ఆస్క్ ఇట్. హౌ అనేది మీ పని కాదు, హౌ అనేది యూనివర్స్ పని. సో దిస్ ఈజ్ ద వే టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. ఇఫ్ యూ లెర్న్ ద అఫర్మేషన్ టెక్నిక్స్ అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్, మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవచ్చు. ఇక నుంచి మీ జీవితంలో మీ చేతుల్లోకి మీ జీవితాన్ని తీసుకొని సంపదలు, ఆరోగ్యము, చక్కటి రిలేషన్షిప్స్, పార్ట్నర్, ఎవ్రీథింగ్, కెరియర్ నుంచి అన్నీ, మీ ప్యాషన్, మీ యొక్క డిగ్నిటీ, మీ హోదా, మీ పదవి అన్నిటినీ యూ కెన్ క్రియేట్. యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీబడి అవుటర్ సైడ్. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విదిన్. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేప, ఈ ధర వెతికడి తనువుల మోసడి ఎద్దుల మనంబులు తెలుపంగ తరమా అని చెప్పాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విదిన్. గో విదిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద రీప్రోగ్రామింగ్ మైండ్. మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే మనం మైండ్కి సంబంధించిన ఎంతో శాస్త్రాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితం అంతా కూడా ఆనందంతో నిండుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.